ఒక పక్కన పుష్ప సినిమాకి సంబంధించిన నెగిటివ్ క్యాంపెయిన్ నడుస్తున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ అయితే అట్లాంటి కక్ష సాధింపు ధోరణి ఏమీ వ్యవహరించలేదు. పుష్పకి సంబంధించి టికెట్ల రేట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్క్రీన్ 1 ప్రీమియర్ షోకి అంటే ఈ ప్రీమియర్ షో స్పెషల్ షోలకు సంబంధించి 4వ తారీఖు రాత్రికే, అంటే రేపు రాత్రి 9:30కే షో ఎక్కడ తెలంగాణలో ఇచ్చినట్టే ఇక్కడ కూడా 800 రూపాయలకి ఓకే చేశారు టికెట్. అట్లాగే ఏదైతే 6 షోస్కి అనుమతి ఇచ్చారు, 6 షోలకి మరొక వైపున అడిషనల్ అమౌంట్ వచ్చేటప్పటికి 100 రూపాయలు ఏదైతే ఇంక్లూడింగ్ జిఎస్టీ, అట్లాగే లోయర్ క్లాస్కి వచ్చేటప్పటికి 150 రూపాయలు ఇంక్లూడింగ్ జిఎస్టీ ప్రకటించారు. అప్పర్ క్లాస్కి వచ్చేటప్పటికి 200 రూపాయలు ప్రకటించారు ఓవరాల్గా. అంటే సింగిల్ స్క్రీన్కి వచ్చేటప్పటికి 100 రూపాయల నుంచి ఈ లోయర్ టికెట్కి 150 రూపాయలు, అలాగే 200 రూపాయలు దీనికి ప్రకటించారు. స్క్రీన్ 5 వచ్చేటప్పటికి అంటే 5 షోస్ తర్వాత వచ్చేటప్పటికి 6-12 అంటే ఈ టికెట్ రేట్లు ఎక్కువ రేట్లు వచ్చేటప్పటికి షోస్ 5వ తారీఖు నుంచి 6 షోలు 5వ తారీఖు నుంచి పర్మిషన్ ఇచ్చారు. 6వ తారీఖు నుంచి వచ్చేటప్పటికి 5 షోస్కి పర్మిషన్ ఇచ్చారు. అది 17వ తారీఖు దాకా పర్మిషన్ ఇచ్చారు. ఇందులో వచ్చేటప్పటికి 100 రూపాయలు ఎక్స్ట్రా ప్లస్ జిఎస్టీ, అట్లాగే ఏది సింగిల్ స్క్రీన్కి లోయర్ క్లాస్కి వచ్చేటప్పటికి 150 రూపాయలు, అట్లాగే అప్పర్ క్లాస్కి వచ్చే 200 రూపాయల టికెట్ రేట్లు పెంచుకోవడానికి 17వ తారీఖు దాకా అనుమతి ఇచ్చారు. అంటే ఇది 5 నుంచి 17 దాకా 12 రోజుల పాటు టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చారు. దీంతో అల్లు అర్జున్ వచ్చేటప్పటికి తాజాగా తను ఒక ట్వీట్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి ఉద్దేశిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల రేట్ల పెంపుకి సహకరించినందుకు ధన్యవాదాలంటూ ఒక ట్వీట్ చేశారు.